హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇండియన్ ఎకానమీలో నీతి ఆయోగ్ దాని గురించి స్టాటిక్ పాయింట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నీతి ఆయోగ్ అసలు ఎప్పుడు ఏర్పాటైందంటే 2015 జనవరి 1వ తేదీ. ఇంతకుముందు ఏదైతే ప్లానింగ్ కమిషన్ అనే సిస్టమ్ ఉండేదో దాని ప్లేస్ లో అజయ్ చిద్దార్ కమిటీ సిఫార్సుల మేరకు క్యాబినెట్ ఒక తీర్మానాన్ని చేసి నీతి ఆయోగ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్, నీతి ఆయోగ్ అనేది క్యాబినెట్ తీర్మానం ద్వారానే ఏర్పాటైంది. నీతి ఆయోగ్ కి సంబంధించి జిఎస్టీ లాగా ఎటువంటి రాజ్యాంగ సవరణ చేయలేదు, ఎటువంటి చట్టాలు చేయలేదని గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అసలు నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోఆపరేటివ్ ఫెడరలిజం అనే దాన్ని బేస్ చేసుకుని బాటమ్ టు టాప్ అప్రోచ్ అనే ఒక సూత్రాన్ని ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ పనిచేస్తుంది. ఏవైనా కానీ విధానాలు తీసుకొచ్చే టైంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఖచ్చితంగా భాగం కల్పించాలనే ఉద్దేశంతో ఫామ్ కావడమే ఈ నీతి ఆయోగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ పదానికి అర్థం అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ కి 7 పిల్లర్స్ ఉంటాయి. ఈ 7 పిల్లర్స్ ఏంటనేది ఒకసారి చూసుకుంటే ఫస్ట్ 3P 2E IT అని గుర్తుపెట్టుకుందాం. 3P అంటే ప్రో యాక్టివిటీ, ప్రో పీపుల్, ప్రో పార్టిసిపేషన్ అనేది 3Ps గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2E అంటే ఎంపవర్మెంట్, దాంతో పాటు ఈక్వాలిటీ. ఈ రెండు కూడా నీతి ఆయోగ్ యొక్క పిల్లర్స్. దాని తర్వాత I అంటే ఇన్క్లూజన్ ఆఫ్ ఆల్, దాంతో పాటు T అంటే ట్రాన్స్పరెన్సీ. ఈ ఏడింటిని ఆధారంగా చేసుకొని నీతి ఆయోగ్ పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉంటారో అదే వ్యక్తి నీతి ఆయోగ్ యొక్క చైర్మన్ హోదాలో పనిచేస్తారు. దాని తర్వాత నీతి ఆయోగ్ కి ఒక డిప్యూటీ చైర్మన్ అనే పర్సన్ ఉంటారు. ఈ డిప్యూటీ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన ద్వారా అపాయింట్ కాబడతారు. ప్రెసెంట్ నీతి ఆయోగ్ డిప్యూటీ చైర్మన్ గా సుమన్ బేరీ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఫస్ట్ నీతి ఆయోగ్ కి డిప్యూటీ చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి అరవింద్ పనగారియా. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ కి గవర్నింగ్ కౌన్సిల్ అనేసి ఉంటుంది. ఇందులో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అలాగే అన్ని యూటీస్ యొక్క అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇందులో భాగంగా ఉంటారు. ఈ గవర్నింగ్ కౌన్సిల్ ఏం చేస్తుంది అంటే ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇది అపెక్స్ బాడీగా పనిచేస్తుంది. అంటే గవర్నింగ్ కౌన్సిల్ లోనే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భాగస్వామ్యంతోనే నీతి ఆయోగ్ ఏదైనా నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఇది దాంట్లో అర్థం. నెక్స్ట్ వచ్చేసి నీతి ఆయోగ్ లో కొద్దిమంది ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు, కొద్దిమంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. దాంతో పాటు నీతి ఆయోగ్ కి ఒక CEO కూడా ఉంటారు. ఇది నీతి ఆయోగ్ కి సంబంధించి. ఇప్పుడు ప్రెసెంట్ నీతి ఆయోగ్ కింద పోషణ్ అభియాన్ అనే కార్యక్రమం, దాంతో పాటు అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేసి ఉంది కదా ఆ ప్రోగ్రామ్, దాంతో పాటు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేసి ఉంటుంది. అది కూడా నీతి ఆయోగ్ సారథ్యంలో నడుస్తుంది. అంటే అలాగే నేషనల్ డేటా అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్ అనేసి ఒక ప్లాట్ఫామ్ ఉంది. దీన్ని కూడా నీతి ఆయోగే కంట్రోల్ చేస్తుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.